వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ. వీళ్ళ కుటుంబాలు రెండు కూడా పాలు నీళ్ళలాగా కలిసి ఉండేది. అయితే వీళ్ళ ఫ్యామిలీ మధ్య ఎవరు పుల్ల పెట్టారు అనే దానికి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ మరియు టూ మచ్‌గా, అంటే ఇటు ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, ముఖ్యంగా అల్లు అరవింద్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాన్స్ కావచ్చు, ఇక్కడ టూ మచ్‌గా, అంటే వీళ్ళనే కాదు ఎవరి ఫ్యాన్స్ అయినా సరే ఇక్కడ కొంత టూ మచ్‌గా బిహేవ్ చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఏ ఇష్యూ ఉందో తెలీదు కానీ ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు అంటూ కూడా జనాలైతే మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళైతే బాగానే ఉంటారు. ఫ్యాన్స్ మధ్య ఇక్కడ కొంత విభేదాలైతే ఎత్తుతూ అంటే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటూ కూడా ఫ్యాన్సు, లేదా మా హీరోని నువ్వు తిడతావా అంటూ కూడా ఈ రకంగా, అంటే మెచ్యూరిటీ లేకుండా ఉన్నారా ఏమో తెలియదు కానీ ఫ్యాన్స్ అయితే ఆ రకంగా ఉన్నారు. ఇక్కడ అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా కూడా మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు విషెస్ చేయకపోవడం పైన అతిపెద్ద రాద్ధాంతం ఇక్కడ తయారైందని చెప్పుకోవచ్చు. కావాలని అల్లు అర్జున్‌ని తొక్కేస్తున్నారు అంటూ కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్‌కి కొవ్వు దిగాల్సిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్‌ని అవమానిస్తాడా? జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా మెగా ఫ్యాన్స్‌ను ఘాటుగా మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా, అయితే ఇదే మూమెంట్‌లో సోషల్ మీడియా కూడా మరొకసారి ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అయితే చాలా చక్కగా ఉండేది. ఏ ఫంక్షన్ జరిగినా సరే మంచిగా అటెండ్ అవుతూ ఫ్యామిలీ ఫంక్షన్ ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే వీరిద్దరి మధ్య అసలు గొడవ రావడానికి మెయిన్ కారణం ఒక బడా హీరో అనేది కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆ హీరో పొలిటికల్ పరంగా కూడా టచ్ ఉంది. అంతేకాకుండా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నెగెటివ్‌గా ఉండేటువంటి ఈ పొలిటికల్ లీడర్ పరంగా మాత్రం పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ వచ్చాడు. అదే టైంలో అల్లు అర్జున్ తీసుకున్నటువంటి డెసిషన్ అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి పడకుండా చేసిందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ హీరో పెట్టినటువంటి పుల్ల వల్లే ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ విడిపోవడానికి కారణం అనేసి, లేకపోతే బంగారంలాగా ఎప్పుడు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు, ఆ హీరో పుణ్యం అని వీళ్ళు విడిపోయి ఇలా ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో మరోసారి అల్లు ఫ్యామిలీ వర్సెస్, అంటే అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ మధ్య ఇక్కడ వార్ పీక్స్‌కి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. మరి వార్ ఎప్పుడు కూల్ అవుతుందో అనేది కూడా ఇక్కడ మనకు అర్థం కావడం లేదు. చూద్దాం దీనిపైన అటు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి గారు, ఇటు అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్, అలాగే అల్లు అరవింద్ ఎవరైనా స్పందించి మేమంతగా మా మధ్య అటువంటివి ఏమి లేవు అని కూడా చెప్పేంత వరకు కూడా ఈ ఊహాగానాలనే ఇక ఇదే రాద్ధాంతంగా చేసుకుంటూ ముందుకైతే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అప్పటి వరకు అనేక ఊహాగానాల నడుమే, లేదా నిజంగానే వీళ్ళ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా ఇంకొన్ని వార్తలైతే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు కుటుంబాలు కూడా కలిసి సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.